సలీం పటేల్ కూతురిని. నేను ఊరు డెవలప్మెంట్ కోసం పని చేయాలని అనుకుంటున్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మనసులో పలవరించుకోండి. మనం పలవరిస్తుంటే దేవుడు మనసులోకి దాన్ని నింపుతాడు. నాలుక ద్వారా నిమ్మల్లంగా దేవుడు ఏమిస్తారంటే ఈ కంఠంలోకి వెళ్ళి మనసులో పెడతానండి. అందుకే వ్యాధి గురించి పలవరిండి. ఇంకోటి ఏంటంటే పలవరిస్తూ నోట్లో వచ్చేసిందంటే మనసులోకి వెళ్ళిపోతుంది. తల్లి ఎలాగో మన దేవనామాన్ని స్మరిస్తుంటామో అలాగే ఈ వ్యాధి గురించి పలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు మనం తాగుపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మక సన్నివేశము. ఇంకోటి తుమ్మలపల్లి ఊరుకు దేవుడు ఒక అదృష్టకరమైన వాతావరణంలో ఒక అదృష్టకరమైన సందర్భంలో ఎన్నిక జరుగుతున్నది కాబట్టి ఊరందరి మనసు తెలుసుకున్న సలీం పటేల్ వారసురాలు, అందరి బాధలు తెలిసిన సలీం పటేల్ వారసురాలైన సలాం సలీం గారు ఈరోజు మీ అందరికి సేవ చేస్తానని ముందుకు వచ్చింది కాబట్టి మీ అందరికి ఎల్లప్పుడూ సాయం చేసే గుణం ఉన్నది కాబట్టి ఆమెను మనం అందరం కలిసి ఈరోజు ఖచ్చితంగా బ్యాటు గుర్తుకు ఓటు వేసి మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది అలాగే తుమ్మలపల్లిలో రాబోయే కాలంలో ఆమె చేయాలనుకున్న ముఖ్య పనులు ఏమైనా ఉన్నాయంటే తుమ్మలపల్లిలో చాలా బాధలో ఉన్న జనాల కోసము నీటి వసతి కోసము దాదాపు 10 వాటర్ ఫిల్టర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం కోసం ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అది అలాగే ప్రతి ఒక్క ఆడపడుచు బాధపడుతూ వర్షాకాలంలో వాగు దాటలేని పరిస్థితి ఉన్నది. దాదాపు 1000 ఎకరాల భూములకు వెళ్ళే మన ఆడపడుచులందరూ కూడా పట్నం తొందరగా పోయి వస్తాం కానీ ఒక చేనుకి వెళ్ళి రావాలని 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది వర్షాకాలంలో. అలాంటి దానికి దాదాపు 15 రోజుల లోపల 3 తోవలు కూడా ఆమె పనులు స్టార్ట్ చేస్తుందని హామీ ఇచ్చింది. మరి 3 తోవలు ఏదో ఒక తోవ 30 రోజుల్లో పూర్తి చేస్తుందని హామీ ఇచ్చింది కాబట్టి ఆమెకు తోడుగా మనం అందరం ఉందాం. ఆమెకు బలమైపోదాము. ఆమె యొక్క శ్వాసకు శ్వాస అయిపోదాము. ఆమె యొక్క నడకకు మనము బలమైపోదాము. ఆమె చేయి కలిపి మనం అందరం కూడా ఈరోజు బ్యాటు గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కాకుండా ఆమె ఇచ్చిన ఇంకా హామీలు ఏమున్నాయంటే బీసీ కమ్యూనిటీ హాలు, ఇంకో ఎస్సీ కమ్యూనిటీ హాలు, 500 మంది కెపాసిటీతో ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు పండుగలకు కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా సర్వ సౌకర్యాలతో ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం గురించి, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం గురించి కూడా ఆమె మనకందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆమెకు వాళ్ళ నాన్న చూసిన గుణం ఉన్నది, వాళ్ళ నాన్న చేసిన అనుభవం ఉన్నది కాబట్టి అన్ని భాషలు కూడా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న ఏకైక క్యాండిడేటు. రేపు ఆఫీసర్లతో మాట్లాడాలంటే మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఒక సర్పంచ్ అమ్మ పోయి ఏం చేయాలంటే ఒక ఆఫీసర్ని మాట్లాడాలనుకున్న ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక సెక్రటరియట్ కానీ, ఒక ఎమ్మెల్యే సాబ్ వచ్చినప్పుడు కూడా సర్వ భాషలు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొందరికేమో తెలుగు రాదు, కొందరికి ఉర్దూ రాదు, కొందరికి ఇంగ్లీష్ రాదు. కానీ 4 భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే, అందరినీ అర్థం చేసుకునే గుణం మన సనమను మనం 100% ఓటేసుకొని బ్యాటు గుర్తు మనం గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకొని ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆమె సలహాల మేరకు నేను
ఆమెకు తోడుంటా, మీకు కూడా తోడుంటా. ఇదేంటంటే ఆమె సలహాల మేరకు దాదాపు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పనులకు కూడా మేమందరం మీకు సహకారం చేసుకుంటాము. అదే అతి బీదలు కానీ బలహీనలు కానీ ఎప్పుడు కూడా అండంగా ఉంటామని ఈ ఈ సమావేశానికి మేమందరం మనవి చేసుకుంటున్నామమ్మా. ఇంకోటి చెప్పాలనుకుంటే ఏమున్నదంటే, ఈ కమ్యూనిటీ హాల్స్ కాకుండా ఊర్లో తాగునీటి సమస్య లేకుండా వితిన్ 1 month అన్ని పనులు, తాగునీటికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మురుగు కాలువల సమస్య ఉన్నది. ఊరి నుంచి మురుగుని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. రోగాలు వచ్చి జనాలకు చాలా ఆర్థిక రూపం కానీ, ద్రవ రూపంలో కానీ, ఇంకా వాళ్ళ హెల్త్ రూపంలో కానీ చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరినీ ఇబ్బందులు కాకుండా చూసుకోవాలంటే ఆ మురుగును ఊరికి నుంచి బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపటి నాటికి ఒక ఎమ్మెల్యే సాబ్తాన్ని వెళ్ళి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి సత్తా ఉన్న నాయకులే ఆ పని చేయగలుగుతారు. కాబట్టి ఆమెకు దమ్మున్న నాయకురాలు, ఆమెకు దమ్మున్న మనిషి. కాబట్టి ఆమె మన కోసము ఈ కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొస్తారని నమ్మకంతో మనం అందరం కూడా ఆమెకు బలం చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా ఆ మురుగు సమస్య, తాగునీటి సమస్య, ఇంకా శ్మశాన వాటికలు కూడా కొంతమందికి ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఆమె సొంతంగా ఖర్చు చేసి శ్మశాన వాటికలకు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తా అని హామీ ఇచ్చింది. కాబట్టి ఆమెకు ఖచ్చితంగా మనం అందరం తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ చేయాలంటే దమ్ము కావాలి, పవర్ రావాలి. పవర్ వచ్చిందంటే ఖచ్చితంగా చేసి, ఎందుకంటే ఆమెకు వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ తాతలకు కానీ వంశ పారంపర్యంగా జనాలకు సేవ చేసిన గుణమే ఉన్నది తప్ప ఎవరిని మోసం చేసిన గుణం లేదు. అందుకే మనం అందరం కలిసి ఆమెకు తోడ్పాటు అవుదాము. ఈరోజు సనమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతున్నదని ఆశిస్తూ మీ అందరినీ కూడా బ్యాటు గుర్తుకి మళ్ళీ చెప్పేది ఏముందంటే, బ్యాటు గుర్తు. ఆ బ్యాటు గుర్తుకు ఓటేస్తే ఏమవుతుందంటే ఊరు రూపురేఖలు ఏం మారిపోవు. ఊరి యొక్క సస్యశ్యామలం అనేది అయితే 100% జరుగుతుందనేది గ్యారంటీ. ఎందుకంటే క్యాండిడేట్ ఉన్నారు అవతల కూడా, వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు అది కూడా తెలియదు వాళ్ళు. మీరు అడగండి ఏం చేస్తారంటే, ఆజం పటేల్ చేసేటివి చేస్తాం, సనమ్మ చేసేటివి దానికన్నా ఒకటి ఎక్కువ చేస్తాం, కానీ ఏం చేస్తాం నాయన అంటే వాళ్ళు చెప్పే పరిస్థితి లేరు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే రేపటి నాటికి మనం సర్పంచ్ అమ్మను చేసిన తర్వాత ఒక ఆఫీసర్తో మాట్లాడాలన్నా, ఒక గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ తీసుకురావాలన్నా కానీ దాని యొక్క జ్ఞానం ఉండాలి, దాని యొక్క ఔన్నత్యం ఉండాలి, దాని యొక్క గౌరవం ఉండాలి. అలాంటి నాయకురాలు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి చారిత్రాత్మకమైన సంఘటనగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మీరందరూ కూడా ఆమెకు అండగా ఉంటారని నమ్ముకుంటూ, ఆమెకు అండగా ఉంటే ఆమె మీకు అండగా ఉంటుందని, మీ ఆమె మనస్సులో కలుపుకొని ఉంటుందని మరోసారి ఆమె తరపున నేను మనస్సు వంచి నమస్కరిస్తూ ఆమె కోసం బ్యాటు గుర్తులను ఓటు వేయగలని ప్రార్థన చేస్తూ, తుమ్మలపల్లి ప్రజానికానికంతా, తుమ్మలపల్లి ఊరుకంతా, తుమ్మలపల్లి కుటుంబానికంతా ఒకటేసారి మీ అన్ననయ్యి, మీ తమ్మునయ్యి, ఆమె సనమ్మ యొక్క నేను ఒక రిప్రజెంటేటివ్గా మీ అందరితోటి ఈ యొక్క సందర్భంలో ఆమెకు ఎన్ని ఇబ్బందులున్నా, హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నా కానీ ఆమె మీ అందరి ముంగలు వచ్చేస్తున్నది. ఎందుకు సేవా దృక్పథం ఆమె లోపల నిండా ఉన్నది. కాబట్టి ఎంత ఇబ్బంది ఉన్నా, ఆమెకు నడవడానికి ఇబ్బంది ఉన్నా, ఆపరేషన్ అయినా ఇవన్నీ కూడా లెక్క చేయకుండా మీకోసం ఆమె ఈ 5 సంవత్సరాలు కష్టపడి అందరి కోసం కూడా సేవ చేయడానికి ముందొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు మనం ఓటు వేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం. ఈ అవకాశాన్ని మోసగాళ్ళకు ఎవరిని తాయిలాలకు లొంగకుండా మీరందరూ చేసుకోవాల్సిన పని ఏమున్నదంటే, బ్యాట్ గుర్తుకు ఓటు వేసుకొని మీరందరూ సనమ్మను గెలిపించుకుంటే ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి నేను మన ఊరు అందరి తరఫున మీ అందరికీ మళ్ళీ వేడుకునేది ఏంటంటే, సనమ్మను గెలిపించుకొని ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసుకుందామని నేను మనవి చేసుకుంటూ